సమక్షంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుని మనం వాక్య భాగంలోనికి ప్రవేశిస్తాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణబుద్ధిరా మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉచితమైన మహాకృపను బట్టి ప్రేమను బట్టి గడిచిన కాలమంతయు నీ యొక్క రెక్కల చేతులను భద్రపరుచుకొని ఈ యొక్క సమయాన నీ యొక్క మాటలు తెలియజేయడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు ఎలా స్తుతులు స్తోత్రాలు దేవా. మేమందరం కూడి నీ యొక్క మాటలను నేర్చుకుంటున్నాగా తండ్రి, మంచి జ్ఞానమును బలమును దయచేయమని కోరుకుంటూ ఎన్న వాక్యాన్ని విడిచిపెట్టే వారంగా కాకుండా ఆ వాక్యానుసారంగా జీవించే వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క చిన్న ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుచుకున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. కొద్దిసేపు దేవుని యొక్క మాటల్లోనికి మనం ప్రవేశిద్దాం. నేటి కాలంలో మనందరం కూడా క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము సాతాన్ని ఎలా ఎదిరించాలో మనకు తెలియట్లేదు. చాలా మంది అనుకుంటారు, నేను దేవునిలో ఉంటున్నాను కదా, నేను సాతాన్ని ఎదిరిస్తున్నాను అనుకుంటున్నాను. లేదా నేను దేవుని ఒక వాక్యం చదువుతున్నాను కదా, నేను సాతాన్ని ఎదిరిస్తున్నాను అనుకుంటున్నాను. కానీ ఎంత మట్టుకి కూడా అది నిజము కాదు. ఎందుకనంటే నువ్వు ఎంత వాక్యం చదివినప్పటికీ కూడా, ఎంత దేవునిలో ఎదిగినప్పటికీ కూడా ఏం చేయగలుగుతావు లేదంటే నువ్వు సాతాన్ని ఎదిరించలేకపోతున్నావు. మనం సాతాన్ని ఎదిరించాలంటే మనం ఏం చేయాలి అని మనం చూసుకున్నట్లయితే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో తెలియజేస్తారు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మనకి కనబడుతూ ఉంటుంది. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. ఇక్కడ చూడండి, అక్కడ ఏం చెప్తున్నారు? దేవునికి లోబడి ఉండండి మనం చాలా మందికి ఆలోచన రావచ్చు, ఏంటి మనందరము దేవునికి లోబడి ఉంటున్నాం కదా, అపవాదిని ఎందుకు ఎదిరించలేకపోతున్నాం అంటే మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే దేవునికి లోబడి ఉంటున్నాం కానీ అలాగే సాతానికి కూడా లోబడి ఉంటున్నాం. దేవునికి లోబడి ఉండి సాతానికి లోబడి ఉండి మనం ఎందుకు సాతాన్ని ఎదిరించలేకపోతున్నాం అని మనం ఆలోచన చేస్తున్నాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేవునికి లోబడి ఉండి సాతాన్ని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే మనము సాతాన్ని ఎదిరించగలుగుతున్నామా అని ఆలోచన చేస్తే 100కి 99% కూడా సాతాన్ని మనం ఎదిరించలేకపోతున్నాం. అసలు ఆ యొక్క సాతాన్ని మనం చూసుకున్నట్లయితే అసలు సాతాను ఆది నుంచి ఉన్నవాడే. ఆది నుంచి ఆదాము నుంచి కూడా నేటి కాలం ఈ యొక్క సమయం వరకు కూడా సాతాన్ అనేవాడు మన యొద్ద ఉన్నాడు, ఈ లోకంలో తిరుగుచున్నాడు. ఇక సాతాను ఎలా ఉన్నాడని మనం చూసుకున్నట్లయితే మనకు కనబడుతూ ఉంటుంది. అక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూసుకున్నాం. ఒకసారి 5వ అధ్యాయం 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదుమా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. చూడండి, ఎవరంట? అపవాది ఎవరు? మన విరోధి. ఎలా ఉన్నాడంట? గర్జించు సింహం వలె. ఎలాగా? గర్జించు సింహం వలె ఉన్నాడంట. అసలు ఆ సింహం ఇక్కడ ఆలోచించాలి, సింహం అసలు మింగుతుందా? మరి ఎందుకు పోల్చాడు? ఆదాం కాలంలో ఏం జరిగింది? ఒక పాము వెళ్ళి అవ్వతో చెప్తే అవి ఏమైంది? సాతాను పాము రూపంలో వచ్చింది. అలాగే సాతాను ఏం చేస్తాడంటే గర్జించు సింహంలో ఉంటాడు, ఎవరికి భయపడ్డు. కానీ పాము ఎలాగైతే మింగుతుందో మనుషుల్ని, దేవుని యొక్క పిల్లల్ని కూడా అలాగే మింగివేస్తుంది. మనం ఎప్పుడైతే సాతానుకు లోబడమో సాతాను ఏం చేస్తుంది? మనల్ని మింగివేస్తుంది. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే అసలు సాతాను పాపం చేయడానికి ఎలా ప్రేరేపిస్తాడు అని మనం ఆలోచన చేస్తే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో తెలియజేస్తూ ఉన్నారు. ఈ లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించుకుడి,
ఎవరైనా లోకం ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఏంటంట, ఈ లోకంలో ఉన్నవాడైనా దేన్ని ప్రేమింపకూడదు. ఒకవేళ ఎవరైనా లోకంలో ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఇంకా కిందకి చదువుకున్నట్లయితే లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవడము తండ్రి వలన పుట్టినవి కాదు, అవి లోక సంబంధమైనవే. ఈ యొక్క లోక సంబంధమైనవన్నీ ఏంటి? సాతాను సృష్టించిన ఆశలు. ఏ ఆశలు? శరీరాశ, నేత్రాశ, జీవపడము. ఈ మూడు ఉంటే మనం ఏం చేయగలుగుతామంటే సాతాన్ని ఎదిరించలేము. ఈ మూడు ఎప్పుడైతే మన జీవితంలో ఉంటున్నాయో, మన యొక్క బ్రతుకులో ఉంటున్నాయో, అప్పుడు మనం సాతాన్ని ఎదిరించలేము. సహోదరులారా, సాతాన్ని ఎదిరించకపోవడానికి కారణం ఏంటి? మన యొక్క ఆశ లేదా మన యొక్క ఆకర్షణ. చూడండి, మనం శరీరం కోరుకునేది ఆశ ఏంటి? శరీరం సుఖపడాలి, లేదా శరీరానికి కావలసిన అలంకారాలు ఉండాలి, లేదా శరీరానికి కావలసిన అనేకమైన రంగులు ఆర్భాటాలు ఉండాలి. అలాగే నేత్రాశ, కళతో అనేకమైన చెడ్డ పనులు చూస్తూ ఉంటాం, చెడ్డవి చూస్తూ ఉంటాం. ఈ యొక్క విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, ఒక కుర్రోడు, ఒక యవనస్తుడు ఇంట్లో తల్లిదండ్రులు లేనప్పుడు, తన చేతిలో ఫోన్ ఉన్నప్పుడు తను ఏం చేస్తాడు? తలుపులు వేసుకుని అనేకమైన చెడ్డ కార్యాలు చేస్తూ ఉంటాడు, లేదా చెడ్డవి చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ చెడ్డ పనులు చేస్తున్నట్టు ఆ కుర్రోడికి వారి యొక్క తల్లిదండ్రులకు తెలుసా? తెలియదు. కానీ ఆ యవ్వనస్తుడు ఆ చెడ్డ కార్యాలు చేస్తానికి ఏంటి? చెడ్డవి చూడడానికి కారణం ఏంటి? నేత్రాశ. ఈ యొక్క నేత్రాశ అనేది ఈ యొక్క శరీరానికి ఏం చేస్తుందంటే సుఖాన్ని ఇస్తుంది. ఈ యొక్క నేత్రాశ వలన వాడు నాశనం అయిపోతున్నాడు. తర్వాత ఏంటి? గర్వము. జీవపడము అంటే గర్వము. ఈ యొక్క గర్వం ఎవరిలో అయితే ఉందో వారు క్రైస్తవులుగా అన్నట్టుకు సరిపోదు. సహోదరులారా, ఈరోజు సాతాను మనల్ని ఇలాగా పాపం చేయడానికి ప్రేరేపిస్తూ ఉన్నాడు. మనము ఎలా ఉండాలి? ఈరోజు సాతాన్ని ఎదిరించాలని మనం ఏం చేయాలంటే, ఉన్నది ఒకే ఒక అవకాశం. ఏంటి అవకాశం అంటే ఆకర్షణ. ఆకర్షణను వదిలివేస్తే మనం సాతాన్ని అనేది ఎదిరించగలం. ఆకర్షణ ఎప్పుడైతే మనం వదిలేస్తామో అప్పుడు మనం సాతాన్ని ఎదిరించగలం. అసలు ఆకర్షణ అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఆకర్షణ అనేది ఉన్న వాటిని ఇంకా ఇంకా కావాలనేది. ఏంటి? ఉన్న వాటిని ఇంకా ఇంకా కావాలనేది. ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడు బట్టల షాప్కి వెళ్తాం. ఒక బట్టల షాప్కి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తామంటే, ముందు వెళ్ళగానే మనకు ఒక డ్రెస్ అనేది నచ్చుతుంది. ఒక చీర కావచ్చు, ఒక చొక్కా కావచ్చు, ఒక ప్యాంట్ కావచ్చు. ఇవి నచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే వాటిని కొనుక్కోవాలని ఆశ మనకు ఉంటుంది. అవి ఆకర్షిస్తూ ఉంటాయి. మన యొక్క తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారంటే, అవి వద్దు, కొంచెం వెదరికి వెళ్దాం అన్నప్పుడు తల్లిదండ్రులకు నచ్చినవి తీసుకుంటారు. కానీ ఈ యొక్క పిల్లల మనసు ఎక్కడ ఉంటుందంటే, ఆ యొక్క ముందు ఏదైతే చూశాడో ఆకర్షణ, ఆ ముందు ఏదైతే షర్ట్ కావచ్చు, లేదా ప్యాంట్ కావచ్చు, లేదా చీర కావచ్చు, ఏదైతే చూసారో దాని మీద ఉంటుంది. అంతా షాపింగ్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ అదే కొంటారు. ఇప్పుడు ఇంకా ఇంకా ఆలోచన చేసినట్లయితే పొగడతలు ఏంటి? ఇప్పుడు నేనే ఉన్నాను, వాక్యం బాగా చెప్తున్నాను కదని చాలా మంది వచ్చి బాగా చెప్పు, అర్థమయ్యేటట్టు చెప్పు అని అందరూ నన్ను పొగుడుతూ ఉంటారు. ఆ పొగడతనాన్ని ఏం చేస్తూ ఉంటాయంటే, ఇంకా బాగా చెప్తే ఇంకా నన్ను బాగా పొగుడుతారు కదా. ఇదే ఆకర్షణ. ఈ యొక్క ఆకర్షణ ఈ యొక్క వాక్యం మీద కాదు, ఈ యొక్క లోకం మీద మనం ఆకర్షణ. ఎప్పుడైతే ఈ యొక్క ఆకర్షణ వదిలివేస్తామో అప్పుడు మనం సాతాన్ని ఎదిరించగలం. సహోదరులారా, మనము కొద్దిసేపు అసలు ఆ యొక్క ఆకర్షణకు లోనైన వారు ఎవరు?
ఒక ఆకర్షణని లోనయ్యి వారు తెచ్చుకున్న ప్రతిఫలం ఏంటి అని మనం ఆలోచించేస్తున్నాం. ఈ యొక్క ఆకర్షణకి గురైపోయి తమ జీవితాలు నాశనం, ఎంతో మంది నాశనం చేసుకున్నారు. ఈ యొక్క ఆకర్షణకి గురైపోయి తమ కుటుంబాలను నాశనం చేసుకున్నారు, తన జీవితాలను నాశనం చేసుకున్నారు. కానీ ఇక్కడ మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే మనం కూడా కొంతమంది జీవితాలను చూడవచ్చు. వారు కూడా ఆకర్షణకు గురయ్యి తన యొక్క జీవితాలను నాశనం చేసుకున్న వారుగా కనబడుతూ ఉన్నారు. ముందుగా మనకందరికీ బాగా తెలిసిన వ్యక్తి ఎవరు? ఆదాము అవ్వ. ఆదాము అవ్వ ఏం చేశారంటే, సాతాను నువ్వు ఆ పండు తిను దేవదూతల వల్ల అవుతావు అనగానే, ఆ యొక్క పండు చూడడానికి ఎలా ఉందంటే రమ్యమైనదిగా ఉంది. ఆ పండును చూడగానే ఏమనిపించిందంటే అవ్వకి, ఇదిగో ఇది తింటే నేను దేవదూతల వల్లే అవుతాను. ఈ యొక్క పండు రమ్యమైనదిగా ఉంది, ఆకర్షించేసింది పండు. వెంటనే ఆకర్షణకు గురైపోయి అవ్వ పండు తినేసి ఆమె తిన్నదే కాకుండా ఆదాము తెచ్చి ఇచ్చింది. ఆదాము తెచ్చి ఇవ్వగానే ఆదామన్నా వద్దనలా? లేదు, ఆదాము కూడా వెంటనే తినేసింది. ఇక్కడ ఏం కనబడుతుంది మనకి? ఆకర్షణ. ఆ యొక్క పండు ఆకర్షించింది. ఆ దేవుడు తినొద్దన్న పండుని తిని మీరు ఏం చేశారు? పాపం చేశారు. అక్కడ ఒక్కసారి ఆలోచన చేస్తే బాగుండనేమో. ఆదాము కావచ్చు, అవ్వ కావచ్చు, ఇదిగో దేవుడు తినొద్దన్నాడు కదా ఈ పండు, నేను తినకూడదు అని ఆలోచన చేయాల్సిందేమో. కానీ అక్కడ అది చేయలే. వెంటనే అది చూడడానికి రమ్యమైనగా ఉంది కాబట్టి, ఎవరో సాతాను చెప్పిన మాట అవ్వ వింద కాబట్టి, నువ్వు ఆ పండు తింటే దేవదూతల వల్ల అవుతావు అని ఏం చేసేది? అవ్వ తింది. అవ్వ తిన్నదే కాక ఆదాము తెచ్చిచ్చింది. అలాగే నేటి కాలంలో మనం చూసుకున్నట్లయితే మనము కూడా కొన్ని వాటికి ఆకర్షణీయతం అవుతాం. ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్లయితే బంగారం ఉంది. ఇప్పుడు మీ ఇంటి పక్క ఆవిడ ఒక చెవిలీలు కొనుక్కుంది అనుకో. చెవిలీలు బాగున్నాయి, ఎలాగైనా నేను అలాంటి చెవిలీలు కొనాలి, ఇంకా అనుకుంటాం ఆవిడకన్నా మంచివి కొనాలి. చెవిలీలకి ఆకర్షణ అయిపోయి 2 రోజులు తిండి తిప్పలు మానేసి ఎలాగైనా తన భర్తతో కొనిపించుకుంటాం. ఈ యొక్క చెవిలీలు ఏం చేసినవి? ఆకర్షించినవి. ఈ యొక్క నగలు ఏం చేసినాయి? ఆకర్షించినవి. అలాగా ఆ రోజు ఆదాము అవ్వను కూడా ఆ యొక్క పండు, అవ్వను ఏం చేసిందంటే ఆ పండు ఆకర్షించి, ఆ యొక్క పండు చూడడానికి రమ్యమైనదిగా ఉంది కాబట్టి వారు ఆ పండును తిని పాపం చేశారు. తర్వాత ఆ యొక్క చేసిన పాపానికి ప్రతిఫలం ఏంటంటే వారిద్దరినే ఏదైనా తోటలోంచి పంపివేశారు. ఈ యొక్క విషయం మనందరికీ బాగా తెలుసు. ఈ యొక్క విషయం తెలిసినప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నాం? ఇంకా ఆకర్షణీయతలే అంటున్నాం, ఇంకా ఏం చేస్తున్నాం? పాపం చేస్తూనే ఉంటున్నాం. ఈ యొక్క విషయం అందరికీ తెలుసు కాబట్టి ఈ యొక్క విషయాన్ని నేను అంత లోతుకి వెళ్ళను. ఇంకా మనం ముందుకు వెళ్తే ఒక అతను కనబడతాడు. ఎవరంటే ఇశ్రాయేలును నడిపించిన 2వ నాయకుడు అంటే యెహోషువ గారు. యెహోషువ గారి కాలంలో ఒక వ్యక్తి కొంచెం డబ్బుకు ఆశపడి ఆకర్షితులై తన యొక్క ప్రాణమే కాకుండా తన యొక్క కుటుంబ ప్రాణాన్ని కూడా తీసుకున్నాడు. ఈ యొక్క యెహోషువ కాలంలో ఆకాను అనే వ్యక్తి ఆ యొక్క డబ్బుకి ఆకర్షితులై, ఆ యొక్క బంగారానికి ఆకర్షితులై తండ్రి అయిన దేవుడు శపించిన దాంట్లో కొంత తీసుకొని తన గుడారంలో దాచిపెట్టుకొని తన యొక్క కుటుంబమును, తన యొక్క జీవితమును, తన కుటుంబం అంతా పండించింది. తన కుటుంబమును నాశనం చేసుకున్నాడు. మనం ఆ యొక్క వచనం చదివినట్లయితే మనొకసారి ఆ వచనం చదివినట్లయితే యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే,
6వ అధ్యాయము 17వ వచనం చూసుకుందాం ఒకసారి. ఈ పట్టణమును దీనిలో ఉన్న యావత్తును యెహోవా వలన శపింపబడిను. ఏ పట్టణం? యెరికో పట్టణంలో ఉన్నదంతా శపింపబడిను. అంటే ఏం చేశాడు? ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి? మీరు ఈ పట్టణం నన్ను ఏం చేశాను? శపించాను. ఈ పట్టణంలో ఉన్నదంతా నేను ఏం చేశానంటే శపించాను. మీరు దీనిలో ఏది ముట్టకుండే అన్నప్పుడు అక్కడ ఆకాన్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే ధనమునకు కావచ్చు, ధనమునకు, వెండికి, బంగారమునకు ఆకర్షితులైపోయి కొంత తీసుకుంటాడు. 7వ అధ్యాయము 1వ వచనం చూసుకున్నట్లయితే, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లాగా యోధా గోత్రపు జారాహు మునుమనవుడును జబ్దీ మునిమనవుడును కర్మీ కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకుంది కనుక యెహోవా ఇశ్రాయేలు మీద అప్పగించెను. ఇక్కడ చూడండి, ఏంటంట? తండ్రి అయిన దేవుడు శపించిన దాంట్లో ఆకాను ఏం చేశాడంటే ఆకర్షితులైపోయి ధనముకు, బంగారముకు, వెండికి ఆకర్షితులైపోయి కొంత తీసుకొని తన గుడారంలో దాచుకున్నాడు. దీని వలన దేవుడికి ఏమొచ్చిందంటే ఇశ్రాయేలు మీద కోపం వచ్చింది. వీరి తర్వాత వీరు ఇశ్రాయేల్ వారు యుద్ధానికి వెళ్తారు. తర్వాత అది చిన్న పట్టణం. ఆ పట్టణం పేరు ఏంటో చూడండి. హాయి అనే ఒక పట్టణం మీద ఏం చేస్తారంటే యుద్ధంకి వెళ్ళినప్పుడు ఆ హాయి పట్టణం చిన్న పట్టణం అయినప్పటికీ కూడా వారి మీద ఇశ్రాయేలు అందరూ ఓడిపోతారు. ఈ యొక్క ఓడిపోవడం కారణం ఏంటి అని యెహోషువ ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్తూ ఉంటాడు, ఇదిగో నేను శపించిన దాంట్లో మీలో ఎవడో కొంత తీసుకున్నాడు. నేను శపించిన దాని విషయంలో మీరు ఏం చేశారంటే ఆజ్ఞను అతిక్రమించారు. ఎవరి అంటే ఈ ఆకానే. అప్పటి వరకు ఇశ్రాయేల్ వారికి తెలియదు, ఇశ్రాయేల్ నడిపిస్తున్న నాయకుడు యెహోషువకు తెలియదు, ఎవరికి తెలియదు. కానీ ఈ యొక్క ఆకర్షణ ఏం చేసిందంటే మనం చూద్దాం ఒకసారి. ఆకర్షణ ఏం చేసిందో మనకి బాగా చదువుకున్నట్లయితే 19వ వచనం ఒకసారి చదువుకున్నట్లయితే, అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపం చేసినది నిజము. దేవుడు సొమ్ములో ఒక మంచి షినారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారపు కమ్మని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని, అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నవి. ఉత్తరమిచ్చి తాను చేసినదంతా ఒప్పుకొనెను. చూడండి, ఏం చేస్తాడంట? కొంచెం వెండిని తీసుకున్నాడు, కొంచెం బంగారం తీసుకున్నాడు. దేనికి ఆకర్షితులైపోయి? ఒక బంగారానికి, వెండికి ఆకర్షితులైపోయి పాపం చేశాడు. ఆ పాపానికి ప్రతిఫలం ఏంటంటే కింద మనం చూసుకున్నట్లయితే 25వ వచనం చూసుకున్నట్లయితే, అప్పుడు యెహోషువ, నీవెలా మమ్మల్ని బాధపరిచితివి, నేను యెహోవా నిన్ను బాధపరచునగా ఇశ్రాయేలు అందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను కుప్పగా వేసి అది నేటి వరకు ఉన్నది. చూడండి, అక్కడ పై వచనం చూసుకున్నట్లయితే అని చెప్తూ ఉంటాడు, వారి కుటుంబాన్ని, వారికున్న మందను, వారికున్న ఆస్తిని, వారికున్న బంగారం వేయైతే వారు తీశారో అవన్నీ వాళ్ళని ఏం చేస్తారంటే అక్కడ కాల్చి వేసి వాళ్ళు రాళ్లతో చావగొడతారు. చూడండి, ఒక చిన్న ఆకర్షణకు గురైపోయి ఏం చేశాడు? పాపం చేశాడు. ఆ పాపానికి ప్రతిఫలం దయచేశాడు, ఆ ప్రతిఫలం అనుభవించాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆకర్షణ ఎంత ప్రమాదకరమైందా అని మనం ఆలోచన చేస్తే, అది ఆకర్షణ అనేది చాలా ప్రమాదమైనది. మనకు కూడా ఏంటంటే డబ్బులు అవసరం వచ్చి చాలా మందికి మనం ఏం చేస్తామంటే ఆకర్షణ గురైపోతాం, చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాం.
సపోజ్ మనం ఆలోచన చేసినట్లయితే మాకు ఇప్పుడు డబ్బులు కావాలనుకో ఏం చేయాలి? మాకు తల్లిదండ్రులను అడగాలి. వారు ఇవ్వలేదనుకో ఓపిక కలిగి ఉండాలి. కానీ వీళ్ళేం చేస్తున్నారంటే చిన్న చిన్న వాటికి దొంగతనాలు అవి ఇవి చేసి ఏం చేస్తున్నారు? తప్పులు చేస్తున్నారు. దేనికోసం? ఈ యొక్క డబ్బుకి ఆకర్షితులైపోయారు. ఇలాగే ఇక్కడ ఆకాను ఆకర్షితులైపోయి డబ్బుకి ఆకర్షితులైపోయి వెండికి బంగారంకు ఆకర్షితులైపోయి దాన్ని ఏం చేశాడు? ఆకర్షణకు గురయ్యి తన ప్రాణాన్ని, తన యొక్క కుటుంబ ప్రాణాన్ని, ఆ యొక్క కుటుంబం అంతా మరణించింది. సహోదరులారా చూడండి, ఎంత దేవుడు నడిపిస్తున్న క్షణంలో ఉండి కూడా, దేవుడి మాట వింటున్నా కూడా, దేవుడు చేసిన సూచక్రియలు చూసి కూడా ఆయన ఏం చేశాడు? తాను ఏం చేశాడు? ఆకర్షింపబడ్డాడు. మనం కూడా కొన్నిసార్లు మన అవసరాల నిమిత్తము, మనకు కావాల్సిన డబ్బు నిమిత్తము, మనకు కావాల్సిన బంగారం నిమిత్తం మనం కూడా ఏం చేస్తాం? ఆకర్షితులైపోయి పాపం చేస్తూ ఉంటాం. జాగ్రత్త. ఇక్కడ ఆకానికి ఎటువంటి పరిస్థితి వచ్చిందో మనకు కూడా రావచ్చు, చెప్పలేము. కాబట్టి మనం ఏం చేయాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం జాగ్రత్త కలిగి ఉంటామో అప్పుడు మనం ఏం చేయగలుగుతాం? సాతాన్ని ఎదిరించగలుగుతాం. ఈ యొక్క ఆకర్షణ ఎప్పుడైతే జయించగలుగుతామో అప్పుడు సాతాన్ని ఎదిరించగలుగుతాం. ఈ యొక్క ఆకర్షణ ఎప్పుడైతే మనం వదిలేస్తామో అప్పుడు సాతాన్ని జయించగలుగుతాం. ఇక్కడ ఆకాను ఏం చేశాడు? ఆకర్షణకు గురయ్యకపోతే తాను కూడా దానికి కనాను దేశం వెళ్ళిమేమో, అక్కడ వారి కుటుంబం అంతా దేవుని యొక్క ఆనందంతో జీవితనేమో కానీ లేదు. కాబట్టి ప్రియ సహోదరులారా ఆలోచన చేయండి. మనము ఇంకా ఆకర్షణకి గురవుతున్నామా? ఇంకా ఆకర్షణ మనలో ఉందా? వెంటనే ఆకర్షణని వదిలివేయండి. మరొక వ్యక్తిని మనం చూసుకున్నట్లయితే మనకు బాగా తెలిసిన వ్యక్తి దావీదు. ఈ దావీదు ఏం చేశాడంటే, దావీదు అంటే మనకు బాగా గుర్తొచ్చేది ఏంటి? దేవుని హృదయానుసారుడు. గొర్రెలు మేపుతున్న దావీదుని ఒక రాజుగా చేసి, ఈ యొక్క రాజు ఏం చేసేవాడంటే దేవుని యందు చాలా భయభక్తులు కలిగి జీవించాడు. దేవునికి ఎంతో ఇష్టమైన మనిషి, దేవుని హృదయానుసారుడు. కానీ ఏం చేశాడు? పాపం చేశాడు. మనం చూసుకున్నట్లయితే 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 11వ అధ్యాయము 2వ వచనం చూసుకున్నట్లయితే, ఒకనొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయొచ్చు ఒక స్త్రీ కనపడెను. ఇక్కడ ఏం చేశారు దావీదు? అక్కడ వారి సైనికులందరూ యుద్ధం చేస్తున్నప్పుడు ఈ యొక్క రాజు ఏం చేశాడంటే తన యొక్క రాజ్యంలో ఉండిపోయి, తన యొక్క భవనంలో ఉండిపోయి, తను రాజనగరిపై తిరుగుతూ ఉన్నప్పుడు ఏం చేశాడంటే ఒక స్నానము చేయుచున్న ఒక స్త్రీని చూస్తాడు. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాన్ని సంచారం తెలుసుకున్నటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలీయాము కుమార్తెకు హిత్తీయుడు ఉరియాకు భార్య అయిన బెత్షెబను తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో, ప్రియ సహోదరులారా, దావీదు ఏం చేశాడు? ఇక్కడ పాపం అనేది చేశాడు. దేనికోసం? ఒక ఆడదానికి అంటే ఒక అమ్మాయికి ఆకర్షితులైపోయి ఏం చేశాడు? ఆకర్షణకు గురైపోయాడు. వెంటనే ఆ అమ్మాయిని చూసిన వెంటనే పాపం చేశాడు. ఒక దావీదు చూడండి ఎంత భయభక్తులు గలవాడు, చాలా భయభక్తులు గలవాడు, దేవుని హృదయానుసారుడు. కానీ ఏం చేశాడు? పాపం చేశాడు. నువ్వు కూడా ఎంత వాక్యం చదివినా కానీ, నువ్వు కూడా ఎంత దేవునిలో ఎదిగినా కానీ నువ్వు కూడా ఏం చేయలేదు? సాతాను అనేది ఎదిరించలేకపోతున్నావు అంటే ఇంకా నీలో ఏముందనా? ఆకర్షణ అనేది నీలో ఉంది. ఆ ఆకర్షణను ఎప్పుడైతే వదిలేస్తావో అప్పుడు నువ్వు సాతాన్ని ఎదిరించగలుగుతావు. ఇక్కడ దావీదు యొక్క ఆకర్షణ ఎదిరించలేకపోయాడు కనుక, ఈ యొక్క ఆకర్షణ వదిలేయలేదు కనుక అక్కడ పాపం చేసి దేవునికి ఏం చేశాడు? కోపం రప్పించాడు.
చేసిన పాపానికి ఏం చేశాడు? ప్రతిఫలం అనుభవించాడు, నరక వేదన అనుభవించాడండి దావీదు. ఎంత నరక వేదన అంటే తనకు పుట్టిన పిల్లలు చనిపోయారు. తర్వాత తన కొడుకు సహోదరితో శయనించాడు. తన యొక్క సహోదరితో ఏం చేశాడు? తప్పుగా ప్రవర్తించాడు. ఇదంతా చూసి ఏం చేశాడంటే ఎంతో నరక వేదన అనిపించాడు. ఇక మరొక విషయం తెలుసా? ఈ యొక్క బెత్షెబతో తప్పు చేసిన తర్వాత బెత్షెబ గర్భవతి అయిందని దావీదుకు చెప్పిన తర్వాత ఉరియాని రప్పిస్తాడు. యుద్ధం నుంచి ఉరియాని రప్పించిన తర్వాత అక్కడ ఉరియా తన యొక్క ఇంటికి వెళ్ళలేనప్పుడు తను బల్లి పిలిచి, ఇదిగో నీకు నేను సెలవిస్తున్నాను, నీ యొక్క ఇంటికి వెళ్ళి నీ యొక్క భార్యతో సంతోషంగా గడుపు, నీ యొక్క భార్యతో సంతోషంగా ఉండు అని చెప్పినప్పుడు ఉరియా అంటాడు ఏమని? అక్కడ సైనికులు మన యొక్క రాజ్యం గురించి పోరాటం చేస్తుంటే, యుద్ధం చేస్తుంటే నేను ఇక్కడ అలాగా నా భార్యతో సంతోషంగా ఉండగలను? అందుకని అక్కడ దావీదు మళ్ళీ ఏం చేస్తాడంటే ఉరియాను మళ్ళీ యుద్ధానికి పంపిస్తాడు. ఏమని? తన యొక్క మరణపు వార్త తన చేత మోయిస్తాడు. ఇక్కడ తప్పు కప్పుపుచ్చుకోవడానికి దావీదు మళ్ళీ తప్పు చేస్తాడు. ఇక మనం కూడా ఆకర్షణకు గురైనప్పుడు, మనం కూడా పాపం చేసినప్పుడు ఆకర్షణకు గురయ్యి మనం కూడా ఆ యొక్క తప్పును కప్పుపుచ్చుకోవడానికి తప్పు మీద తప్పు చేస్తూ వెళ్తాం. ప్రియ సహోదరులరా, మనం ఏం చేయకూడదు అంటే ఆకర్షణకు గురవ్వకూడదు, ఆకర్షణని వదిలివేయాలి. ఆకర్షణని ఎప్పుడైతే వదిలివేస్తామో అప్పుడు మనము సాతాను అనేది ఎదిరించగలం. సహోదరులరా, ఈ యొక్క ఆకర్షణ ఎంత ప్రమాదకరమైందో చూడండి. ఈ యొక్క ఆకర్షణ వల్ల ఎంతమంది జీవితం నాశనమైందో చూడండి. ఈ యొక్క ఆకర్షణ వల్ల ఎంతమంది ప్రాణాలు పోనీయో చూడండి. మనము కూడా ఆకర్షణలో ఉన్నామేమో. ఆ ఆకర్షణ ఏం చేయాలి? వదిలివేయాలి. ఎప్పుడైతే మనం వదిలివేస్తామో సాతాన్ని ఎదిరించగలుగుతాం. ఇక రెండోది మనం చూసుకున్నట్లయితే అసలు ఆకర్షణ జయించిన వారు ఎవరు? ఆకర్షణని వారు ఎటువంటి ప్రతిఫలం పొందారు అని మనం ఆలోచన చేస్తే మనకి బాగా కనిపిస్తున్న వ్యక్తి ఎవరంటే యోసేపు గారు కనపడుతూ ఉంటారు. ఏమని? అక్కడ యోసేపు గారు ఎవరి కుమారుడు అంటే యాకోబు కుమారుడు. యోసేపు గారు అందరికన్నా చిన్నవాడు, 12వ వ్యక్తి. ఈయన యాకోబు గారి కంటే చాలా ఇష్టము. కానీ తన అన్నలు ఏం చేస్తారంటే తనని ఒక గుంటలో పడేసి ఐగుప్తులకి అమ్మివేస్తారు. ఐగుప్తులకి అమ్మివేసినప్పుడు వీరు యొక్క ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సేనాధిపతి ఉంటాడు. వారి కింద ఏం చేస్తారంటే ఈయన నమ్మకస్తుడుగా, భయభక్తులు గలవాడుగా అక్కడ జీవించినప్పుడు ఏం చేస్తాడు? తన యొక్క సైన్యానికి అంతటి మీద ఈయన అధికారిగా ఉంచుతాడు. ఆయన అధికారిగా ఉంచినప్పుడు వారు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక ఆకర్షణ అనేది ఆయనకి ఏం చేస్తుందంటే కనబడుతూ ఉంటుంది. ఆ యొక్క ఆకర్షణ ఎవరో కాదు, పోతీఫర్ భార్య. పోతీఫర్ భార్య యోసేపుతో సైనిద్దాము, తప్పు చేద్దాము అని ఆలోచన చేసినప్పుడు అక్కడ యోసేపు గారు ఒక చక్కటి మాట చేస్తారు. నేను పాపము చేసి నా దేవునికి నేను విరోధిగా ఉండను. నేటి యవనస్తులమైన మనము ఎక్కువ మంది యొక్క ఆకర్షణకు అనేది గురవుతూ ఉంటాం. ఆకర్షణని మనం ఏం చేయాలంటే వదిలివేయాలి. ఇక్కడ తనకి ఎంత ఆకర్షణ ఉన్నా కానీ ఏం చేశాడంటే ఆకర్షణ వదిలివేశాడు. ఈ యొక్క యోసేపు ఎంత దేవుని యందు భయభక్తులు కలవాడో చూడండి. మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే సరిపోదు, మన యొక్క ఆకర్షణని వదిలివేయాలి. మనం ఎప్పుడైతే ఆకర్షణ వదిలివేస్తామో యోసేపు లాగా మనం ఉంటాం. ఇక్కడ యోసేపుకు ఒక అవకాశం ఉంది. ఇక పోతీఫర్ భార్యతో తప్పు చేసి ఆ పోతీఫర్ని చంపేసి వారిద్దరూ కలిసి ఆ పోతీఫర్ స్థానంలో ఇక యోసేపు ఉండొచ్చు, కానీ ఉండలే. చొక్కా అయిపోయినా పర్లేదు అన్నాడు, కానీ నేను మాత్రం నాకు పవిత్రతను పోగొట్టుకును, నేను మాత్రం ఆకర్షణకు గురవును, నేను సాతానుకు లోబడను, నా దేవుడికి నేను విరోధిగా ఉండను.
సహోదరి సహోదరులారా, మనము కూడా ఏం చేయాలంటే, మనకి ఎప్పుడైతే ఆకర్షణ కనబడుతుందో అప్పుడు మనకు కూడా గుర్తు రావాల్సింది ఏంటి? యోసేపు గారు ఎలాగైతే నేను నా పాపం చేసి నా దేవునికి విరోధిగా ఉండను అన్నాడో, మనం కూడా ఏమనాలంటే, నేను పాపము చేసి నా దేవునికి విరోధిగా ఉండను. ఎప్పుడైతే మనం అలా అనగలమో, ఎప్పుడైతే మనం అలా జీవించగలమో అప్పుడు మనం సాతాన్ని ఎదిరించగలం. సాతాన్ని ఇంకా ఎదిరించలేకపోతున్నాం అంటే మనలో ఏముంది? ఆకర్షణ అనేది ఉంది. ఇక్కడ యోసేపు గారు ఏం చేశారు? అక్కడ పోతిఫర్ భార్య అంటది, ఇదిగో ఈమె నాతో నన్ను బలవంతం చేశాడు అనగానే అక్కడ పోతిఫర్ ఏం చేస్తాడంటే, యోసేపును చెరసాల్లో వేయించినప్పుడు, చెరసాల్లో వేయించిన కొద్ది కాలం తర్వాత రాజ్యము, ఐగుప్తు రాజ్యం మీద ఫరో ఒక కళ కన్నప్పుడు ఆ కళ భావాన్ని వివరించి యోసేపు మరలా ఫరో యోసేపు ముందు ఏం చేశాడంటే, నమ్మకస్తుడిగా భయభక్తులు కలవాలిగా జీవించి ఆ రాజ్యం అంతటి మీద రాజు అయిపోడు. రాజు తర్వాత రాజు. రాజు ఏంటంటే, రాజు తనకు కాకుండా తన యొక్క దేశంలో ఉన్న ప్రజలందరికీ, తన యొక్క సైన్యంలందరికీ ఇంకా యోసేపే రాజు. చూడండి ఎంత గొప్ప స్థానం ఇచ్చాడు దేవుడు. అటువంటి ఆకర్షణ వదిలేశాడు. చూడండి, ఇక్కడ ఆలోచన చేయండి. అక్కడ ఆకర్షణకు గురయ్యి 100 మందికి లేదా సైన్యంలోకి రాజుగా ఉంటే సరిపోతుందా, లేదా ఇక్కడ దేశమంతా రాజుగా ఉంటే సరిపోతుందా? ఎంతో గొప్ప స్థాయి ఇచ్చాడు. ఆలోచన చేయండి. మనము కూడా ఇంకా రావట్లేదు, ఇంకా మనకి కావాల్సింది దొరకట్లేదు అని చిన్న చిన్న తప్పులకి, చిన్న చిన్న ఆకర్షణలకు గురైపోయి చిన్న చిన్న తప్పులు అనుకుని చేస్తున్నాం. కానీ అయ్యే పెద్ద తప్పులు, అయ్యే పెద్ద పాపం. ఇక్కడ ఆకర్షణను ఎదిరించి ఏం చేశాడు? ఆకర్షణను ఎదిరించి దేవుడి కోసం నిలబడ్డాడు. దేవుడికి నేను పాపం చేసి దేవుని యందు నేను విరోధిగా నడుచుకోను అన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా యోసేపు లాగా మనము కూడా ఏం చేయాలి? ఆకర్షణ అనేది వదిలివేసి సాతాన్ని ఎదిరించేవారుగా మనం ఉండాలి. కాబట్టి మనం అందరం ఎలా ఉండాలి? యోసేపు గారి లాగా మనం అందరం కూడా ఆకర్షణ అనేది వదిలివేసి, మన యొక్క ప్రాణాలు పోయినా పర్లేదు కానీ నేను సాతానికి లోబడను, ఆకర్షణకు గురవను అని ఆకర్షణ ఎప్పుడైతే వదిలివేస్తామో అప్పుడు మనం కూడా గొప్ప వారిగా ఉంటాం. ఆలోచన చేయండి ప్రియ సహోదరి సహోదరుల. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే మనకి యేసుక్రీస్తు వారు కనబడుతూ ఉంటారు. ఈయన ఆకర్షణకి గురయ్యాడా అంటే ఈయన గురయ్యాడు. అక్కడ మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయం తెలియజేస్తుంది. ఒకసారి మనం చూసుకున్నామండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు చూసినట్లయితే అక్కడ మనకు ఒక చక్కటి విషయం కనబడుతుంది. యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన తన యొక్క కొండ మీదకి వెళ్ళి ఆయన ప్రార్థన చేసి 4 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఆయనకి ఆకలి కొన్నప్పుడు ఒక సాతాను వచ్చి ఏం చేస్తాడంటే, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఏం చే, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను. ఇప్పుడు ఆయనకు ఆకలేస్తుంది. యొక్క ఆకర్షణకు గురైపోయి ఏం చేయాలి? ఈ రొట్టెలు వస్తున్నాయి కదా, నాకు ఆకలేస్తుంది కదా, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుంటే బాగుంటుంది కదా అని ఆలోచన చేశారా? లేదు. ఏమన్నాడు? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుడు నోట నుండి వచ్చి ప్రతి ఒక్క మాట వలన జీవించును. మనము కూడా ఏం చేస్తున్నాం? ఆకర్షణ గురవుతున్నామా? ఇక్కడ యోసేపు గారు కాదు, యేసుక్రీస్తు వారు ఎలాగైతే జీవించారో అలాగా మనం కూడా ఏం చేయాలి? అలా అనాలి. ఎప్పుడైతే మనం అలా ఉంటామో అప్పుడు మనం ఏం చేయగలుగుతాం? సాతాన్ని ఎదిరించగలం. ఇంకా మనం కింద చదువుకున్నట్లయితే వాడు తెలియజేస్తూ ఉంటాడు, ఇదిగో దేవాలయ శిఖరమునకు ఆయన నిలబెట్టి నువ్వు దేవుని కుమారుడు అయితే కిందకు దూకును. ఏం చేస్తున్నాడు? గర్వం. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే కిందకు దూకే, అప్పుడు నిన్ను దేవతలు వచ్చి కాపాడతాయి. నీకు ఎటువంటి
గాయము లేకుండా దేవదూతలు నిన్ను కాపాడతాయి. ఇక్కడ యేసుక్రీస్తు వారు గర్వానికి లోబడ్డాడా? లేదు. సాతానికి లోబడ్డాడా? లేదు. ఏం చేశాడు? లోబడలే. కింద అంటాడు, ఒక మాట అంటాడు చూడండి, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వాడిని నీ చేతులతో ఎత్తుదురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అప్పుడు యేసు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరొక చోట రాయబడి ఉన్నదని మనతో చెప్పగలుగుతున్నాను. ఇక్కడ ఏం చేశాడు? నీవు నీ ప్రభు అయిన దేవుణ్ణి నువ్వు శోధించకూడదు అనే యొక్క మరొక చోట ఉందని తెలుసు. ఇక్కడ ఆలోచన చేయండి. ఇక్కడ సాతానుకు కూడా వాక్యం తెలుసా? తెలుసు. ఈ యొక్క వాక్యం తెలుసు కాబట్టే ఈరోజు నిన్ను కావచ్చు, నన్ను కావచ్చు ఆకర్షితులుగా చేస్తున్నాడు. నిన్ను కావచ్చు, నన్ను కావచ్చు, మనల్ని కావచ్చు పాపంలోకి నెట్టుతున్నాడు, పాపంలోకి లాగుచున్నాడు. ఎప్పుడైతే మనం ఈ యొక్క ఆకర్షణ అనేది వదిలివేస్తామో అప్పుడు మనం కూడా సాతాన్ని ఎదిరించగలం. ఇక యేసుక్రీస్తు వారు అదే చేస్తున్నారు, మనం కూడా అదే చేయాలి. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఆయన కొండ మీదకు ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమలన్నింటినీ ఆయనకు చూపి, నువ్వు సాగిలు పడి నాకు నమస్కారం చేసిన కదా వీటన్నిటినీ నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా, చూడండి ఏం చేశాడు? ఒక కొండ మీదకి తీసుకుపోయి, ఇదిగో నీవు చూస్తున్నావు కదా ఈ రాజ్యాలన్నింటినీ, ఈ మహిమనంతటినీ నీకు ఇస్తాను, నువ్వు నాకు సాగిలు పడి నమస్కారం చెయ్యి. ఇక్కడ కళ్ళుతో ఏం చేస్తాడు? చూస్తాడు. నేత్రాశ, ఆకర్షణ. అలాంటివి చూసినప్పుడు మనకేమనిపిస్తుంది? అదే ప్లేస్లో మనం ఉంటే ఇచ్చేస్తాను అంటాడు కదా, నమస్కారమే కదా, ఏముంది అని నమస్కారం చేస్తాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు చేయలే. యేసుక్రీస్తు ఏమన్నా చూడండి, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయన మాత్రం సేవించుకోవాలని రాయబడి ఉన్నదని. ఇక్కడ చూడండి, నేత్రాశ కూడా గురవలే. ముందు శరీరాశ, తర్వాత జీవ కుటుంబం, తర్వాత నేత్రాశ, దేనికి గురవలే. ఇక్కడ మనం చాలా మంది అంటాం, ఆయన దేవుని కుమారుడు అండి, ఆయన ఎందుకు గురవుతాడు అంటాం. ఆయన దేవుని కుమారుడే, అది నిజమే. కానీ ఆ దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చి, ఈ లోకంలో జీవించి, ఈ లోకంలో ఎలాగైతే జీవిస్తారో అలా జీవించి మన యొక్క పాపం నిమిత్తం సిలువ వేయబడ్డాడు. ఆయన పాపం చేశాడా? లేదు. ఆయన ఒక మనిషి రూపంలో వచ్చాడు కదా, ఆయన ఎందుకు పాపం చేయలేదు? ఆయన దేవునితో ఉన్నాడు కనుక, ఆయన ఆకర్షణని వదిలేశాడు కనుక, ఆయన ఆకర్షణ వదిలేసి సాతాన్ని ఎదిరించాడు. నేటి క్రైస్తవులైన మనం అలా ఉన్నానా? నేటి క్రైస్తవులైన మనము అలా ఉండాలి. ఎప్పుడైతే మనం ఆకర్షణ వదిలివేసి అపవాదిని ఎదిరిస్తామో అప్పుడు వాడు ఎదురుపోతాడు. మనం ఆకర్షణ ఎప్పుడైతే వదిలివేస్తామో అప్పుడు సాతాన్ని ఎదిరించగలుగుతాం. ఇక్కడ యోసేపు ఆకర్షణ వదిలేశాడు, సాతాన్ని ఎదిరించాడు. తాను ఏం చేశాడు? దేవునికి లోబడి ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా అదే చేశారు. మనం ఎలాగున్నాం? ఇంకా ఆకర్షణకు గురవుతున్నామా? ఆకర్షణలో ఉంటున్నామా? ఇంకా ఆకర్షణ గురై సాతానుతో మనం ఏం చేస్తున్నాం? పాలు పొందుతున్నామా? సాతాను చెప్పిన కార్యాలను చేస్తున్నామా? ఇంకా పాపంలో ఉన్నామా అని మనం ఆలోచన చేసుకుని, సహోదరులారా, ఎప్పుడైతే ఈ యొక్క ఆకర్షణ దీన్ని వదిలేస్తామో అప్పుడు సాతాన్ని ఎదిరించగలుగుతాం. ఒకసారి మీరు ఆలోచన చేయండి. మనం ఎప్పుడైతే సాతాన్ని ఎదిరించగలుగుతామో అప్పుడు దేవుడు మన వద్దకు వస్తాడు. దేవుడు మన వద్దకు రావాలా వద్దా అని మీరు ప్రశ్న వేసుకోండి. దేవుడు మన వద్దకు రావాలా అంటే రావాలి. ఆయన మన వద్దకు రావాలా అంటే రావాలి. ఆయన రావాలంటే సాతాన్ని ఎదిరించాలి. సాతాన్ని ఎదిరించాలంటే ఆకర్షణని వదిలివేయాలి. చూడండి, ఆకర్షణ ఎప్పుడైతే వదిలివేస్తామో అప్పుడు సాతాన్ని ఎదిరిస్తాం. సాతాన్ని ఎప్పుడైతే ఎదిరిస్తామో అప్పుడు దేవుడు మన వద్దకు వస్తాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం అందరము కూడా ఆకర్షణ అనేది వదిలివేసి సాతాన్ని ఎదిరించి దేవుడి వద్దకు మనం వెళ్ళి దేవుడితో మనం సహవాసం చేసే వాళ్ళ ఉండాలి. ఎప్పుడైతే మనం అలా ఉంటామో అప్పుడు మనం ఏం చేయగలుగుతాం? సాతాన్ని అనేది ఎదిరించగలుగుతాం. ఇక్కడ యోసేపు ఆకర్షణకు గురవకుండా ఏం చేశాడు? ఆకర్షణ వదిలివేసి దేవుని యొక్క వాక్యం మీద, దేవుని భయభక్తుల మీద జీవించాడు. సహోదరులారా, ఈరోజు మనము కూడా ఆకర్షణ వదిలివేయాలంటే ఒకటే ఒక మార్గం ఉంది. ఏంటా మార్గం? ప్రార్థన.
ఈ యొక్క ప్రార్థన ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మనం ఆకర్షణకు గురవ్వకుండా ఉంటాం. ఆకర్షణకు గురవ్వకుండా ఉండి మనం ఏం చేస్తామంటే సాతాన్ని ఎదిరించగలుగుతాం. నేను చాలా సార్లు విన్న మాట, చాలా చోట్ల నాకు తెలిసిన నేను విన్న మాట, చాలా మంది నాకు చెప్పిన మాట ఏంటంటే ప్రార్థన ఉన్న కాడ పాపము ఉండదు. పాపం ఉండని కాడ ప్రార్థన అనేది ఉండదు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నావో అప్పుడు పాపం చేయవు. ఈ రెండాట్లకి సరిపోదు. నువ్వు ప్రార్థన చేసావంటే సాతానికి దూరంగా ఉంటుంది, నువ్వు పాపం చేసావంటే దేవునికి దూరంగా ఉంటాడు. చూడండి ఎంత ఎంత రెండాట్లకి ఎంత తేడా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. మనం ఎలా ఉన్నాం, అసలు ఈ యొక్క ఆకర్షణ ఎలా చేయించగలుగుతాం అంటే మన యొక్క ప్రార్థన ద్వారా ఈ యొక్క ఆకర్షణ అనేది వదిలివేస్తాం. ఈ యొక్క ఆకర్షణ ఎలా చేయించగలుగుతాం అంటే ఈ యొక్క మన యొక్క ప్రార్థన, మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ యొక్క సాతానికి లోనవ్వకుండా ఏం చేస్తాం, సాతాన్ని ఎదిరిస్తాం. ఎప్పుడైతే మనం అలా ఉంటామో అప్పుడు దేవుడు మన వద్దకు వస్తాడు. సహోదరులారా, కాబట్టి మనం అందరం ఏం చేయాలంటే అనుదినము ప్రార్థన చేసి మన యొక్క ఆకర్షణ వదిలివేసి సాతాన్ని ఎదిరించే వారిలా ఉండాలి. కాబట్టి మనందరము అలా ఉండాలని కోరుకుంటూ నా యొక్క మాటలు ముగిస్తున్నాను. శ్రద్ధగా ఓపికతో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు.